సంబంధించిన ఆ చుట్టుపక్కల ఊళ్ళకు సంబంధించిన రైతులు, ఉద్యోగాలు కుటుంబమైన వాళ్ళ కుటుంబాలు వీళ్ళందరూ కూడా శాంతియుతంగా ధర్నా చేయడం జరుగుతుంది. ఏ రోజైతే ఫ్యాక్టరీ వాళ్లకు మా డిమాండ్స్ ఇవన్నీ ఉన్నాయి, మాకు పరిష్కరించండి అని చెప్పేసి 3 నెలల ముందు వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. స్పందించకపోయేసరికి మళ్ళీ నోటీస్ ఇచ్చి శాంతియుతంగా వాళ్ళు అక్కడ కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు. ధర్నా అంటే వాళ్ళ నిరసన తెలియజేస్తాం. అది ఎక్కడ సీరియస్ అయ్యి ఈ రైతులు మా మీద కోపంగా ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు మా మీద పడతారో అని చెప్పేసి ఒక ఉలికిపాటు చర్యతో మా మీద అటాక్ జరుగుతూ ఉంది, మా మీద తెలుగుదేశం గూండాలు దౌర్జన్యం చేస్తూ ఉన్నారని చెప్పి పేపర్కి రాయడం మొదలుపెట్టారు. ఏమీ సంబంధం లేని దానికి రాజకీయ రంగు పులమడం మొదలుపెట్టారు. పరిశ్రమలపై దాడి అన్నాడు. బుద్ధున్నోడు ఎవడైనా నేను నమ్ముతాడా? తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో పరిశ్రమల మీద దాడి చేయమని పొరపాటైన చంద్రబాబు నాయుడు గారు చెప్తారా? నీ మీద పగ ఉంది, నీ పైన పగ చేర్చుకోవాలని చెప్పేసి నీ పేపర్లో భారతీయ సిమెంట్స్పై పచ్చపగ, రాజకీయ శక్తుల కుట్ర, అంతులేని అరాచకం, ఏమంటే నోటికి ఏదొస్తే అది, ఏమీ జరగకుండా ఎక్కడ జనాలు ఎక్కువ తిరుగుబాటు చేస్తారో వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమవుతుందని చెప్పి ముందే కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోయి ఏం సబ్మిట్ చేశారా అంటే ఒక్కటనే నిజం చెప్పారా కోర్టులో? మావన్నీ అడ్డుకుంటున్నారు, మా ఫ్యాక్టరీ మూసేశారని ఒకరోజు చెప్పారు. వాళ్ళంతకు వాళ్ళే ఒక గేటు మూసేసి ఇంకొక గేట్లో నుంచి అన్ని పనులు చేసుకుంటా, ఒక గేటు మూసేసి ఒక గేట్లో వెహికల్స్ ఇన్ను అవుట్ 2 దాంట్లోనే పోనిస్తూ మా గేటు మూసేశారు. ఎవరు మూశారు? వాళ్ళే మూసుకున్నారు. కోర్టుకు ఆ లాగ్ బుక్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ప్రతి వెహికల్ ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది కదా, ఇప్పటికైనా ఇవ్వండి మీ లాగ్ బుక్స్. ప్రతిరోజు కార్యకలాపాలు జరిగినాయా లేదా? మూతబడి 6 రోజులైంది 7 రోజులైందని చెప్పినారు కదా, రోజు పేపర్లో రాస్తున్నారు కదా, ఎక్కడ పడింది? మీ వెహికల్స్ పోయినాయా లేదా, లోపలికి పోతున్నాయా, తిరుగుతున్నాయా అన్నీ మీ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవ్వండి. ఎందుకు ఇవ్వట్లా? ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.